అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నేను నిజం చెప్తున్నా, మన పొట్టిరెడ్డి అనే వ్యక్తికి సిగ్గు, శరం, మానం, మర్యాద నిజంగా లేదు. నిజం చెప్తున్నా, నోరు తెరిస్తే అబద్ధాలు. అతను బతుక్కి ఇంతవరకు ఒక్క నిజం కూడా చెప్పలా. అతను నోటి వెంట ఏ మాట వచ్చినా కానీ అది పచ్చి అబద్ధం, పచ్చి మోసం. ఆయన జీవిత కాలంలో ఏ రోజు కూడా నిజాలు మాట్లాడాలా, అన్ని కూడా అబద్ధాలే మాట్లాడుతున్నారు. నిజంగా ఈ పొట్టిరెడ్డికి సిగ్గు అనేది లేదు, సీము నెత్తురు అనేది లేదు. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే, ఈరోజు వైసీపీ కార్యకర్తకి విగ్రహం ఆవిష్కరించడానికి ఈరోజు సత్తెనపల్లికి వెళ్ళడం జరిగింది. సత్తెనపల్లిలోనే రెంటపాలెం అనే గ్రామంలో అక్కడికి వెళ్ళి అతను మీడియాతో ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే ఒకసారి వినండి. ఈ పొట్టిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడని. సిగ్గు అనేది లేదు, నిజంగా అసలు సిగ్గు అనేది లేదు. వైసీపీ కార్యకర్తలు సిగ్గుపడాలి. నిజంగా ఇలాంటి వ్యక్తి మీ నాయకుడు అయినందుకు నిజంగా మీరు సిగ్గుపడాలి. వెంకటేశ్వర అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. నేను గత 20 రోజుల నుంచి రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ నేను చెప్పానా సిగ్గు అనేది లేదని? నేను ఇప్పుడే చెప్పా సిగ్గు అనేది లేదని. నేను ఎందుకు ఈ మాట అన్నా అంటే దానికి అర్థం ఉంటుంది. ఊరికే నేను అన్నను. మొదటి రోజు నుంచే పోలింగ్ రోజు నుంచే అంటే జూన్ 4వ తేదీ పోలింగ్ జరిగింది. ఆ రోజు నుంచే రెడ్ బుక్ పరిపాలన మొదలైందంట. ఇది ఎంత అబద్ధం, ఇది ఎంత మోసం. అందుకే ఇతనికి సిగ్గు అనేది లేదనేది. అరే పోలింగ్ కూడా పూర్తి అవ్వలేదు, ఆ రోజే రెడ్ బుక్ పరిపాలన ఎలా మొదలవుతుంది? కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? కూటమి ప్రభుత్వం రూల్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఎప్పుడు రెడీ అయింది? 12వ తేదీ, జూన్ 12వ తేదీ. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దానికి ముందు ఉన్నదంతా కూడా మీ పరిపాలన. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏదైతే గవర్నర్ పరిపాలన. ఇక్కడ కూటమి పరిపాలన ఎక్కడ వచ్చింది? రెడ్ బుక్ పరిపాలన ఎక్కడ వచ్చింది? సిగ్గుందా అసలు మీకు మాట్లాడడానికి? ఏమయ్యా పొట్టిరెడ్డి సిగ్గుందా? కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? 12వ తేదీ. పోలింగ్ జరిగింది ఎప్పుడు? 4వ తేదీ. 4వ తేదీ మీకు వచ్చేసిందా? రెడ్ బుక్ పరిపాలన వచ్చేసిందా? ఈ మాట మాట్లాడడానికి సిగ్గనేది లేదు మీకు? ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నారు పొట్టిరెడ్డి? మీరు ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నారు? ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. 2024 జూన్ 4వ తారీఖున అంటే కౌంటింగ్ రోజునే అందరినీ చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులే అల్లర్లు చేస్తాడని తెలిసి జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కేసు పెట్టారంట అల్లర్లు చేస్తారని. ఇది ఎంత పచ్చి అబద్ధం! అల్లర్లు చేస్తారని ఎప్పుడు పోలీసులు గమనించారు. ఎందుకంటే మనోడు నాగమల్లేశ్వర అని మనోడు ఆ ఊర్లో ఒక రెబల్గా ఉండేవాడు, ఒక గల్లీ రౌడీలాగా ఉండేవాడు. టీడీపీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీద దాడులు చేయటం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. గడిచిన మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రయత్నాలు చేసేవాడు ఆ వ్యక్తి. అతని మీద పోలీసు నిఘా ఉంది. మీ ప్రభుత్వంలోనే అతని మీద పోలీసు నిఘా ఉంది. అతని మీద 2 కేసులు ఉన్నాయి. పోలీసులు భావించారు ఆ రోజు కౌంటింగ్ జరుగుతుంది, ఇలా వీడు చేసే అరాచకాలు ఏవైతున్నాయో వీడిని అలాగే వదిలిపెడితే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి పోలీసులు ఆ రోజు స్టేషన్కి వెళ్ళిన మాట నిజం. పోలింగ్ రోజున అతన్ని మీద నిఘా పెట్టిన మాట నిజం. పోలింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రానికి పంపించేశారు. ఇది వాస్తవం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? చెప్పు, తర్వాత ఏం చెప్తున్నావు? ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు
వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు సెల్ వేశారు. ఈ రీతికి అనుకూలంగా చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు. 5వ తారీఖు రాత్రి తనను విడిచిపెట్టారు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళారు. ఈ సిఐ, ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు, వీళ్ళు అవమానించిన తీరు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు, పోలీసులు ఏ రకంగా చెప్పారు, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా పొట్టిరెడ్డి నిజంగా చొప్పుతో కొడతారు నిన్ను. నిజంగా చెప్తున్నా, చొప్పుతో కొడతారు ఇలా మాటలు మాట్లాడితే. ఎందుకు ఇలాంటి పచ్చి అబద్ధాలు? పోలీసులు బెదిరించారా, పోలీసులు కొట్టారా, టీడీపీ కార్యకర్తలు బెదిరించారా, జనసేన కార్యకర్తలు బెదిరించారా? ఎందుకు ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడతావు? ఆ నాగ మల్లేశ్వర అనే వ్యక్తి చావుకి కారణం ఎవరయ్యా అంటే మీరే, కేవలం మీరే. మీ వల్లే నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే తప్పుడు సర్వేలు ఇప్పించి ఇదిగో ఇంక మనమే గెలిచేస్తాము, 170 సీట్లు మనమే గెలిచేస్తాము అని చెప్పేసి ఊదరగొట్టి ఆ సాక్షి ఛానల్లో ఈశ్వర్ గడ ఒకడు ఉంటాడు, ఆ గుడ్డినా కొడుకు ఒకడు, వాడు కొట్టని డప్పులు, పేల్చని టపాసులు, పూజలు చేసుకోండి, పునస్కారాలు చేసుకోండి, మనమే గెలిచేస్తున్నామని చెప్పేసి ఊదరగొట్టి సర్వేల చేత తప్పుడు సర్వేలు చేయించి రిపోర్ట్లు ఇచ్చి అతను సావుకు కారణమయ్యాడు. నువ్వు కారణమయ్యింది. అరే సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి, అందరం మనం అనుకూలంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి 5 కోట్లు బెట్టింగ్ పెట్టాడు. 5 కోట్లు బెట్టింగ్ పెడితే వైసీపీ ఓడిపోయిన తర్వాత ఏడు దారి లేక, అప్పులు కట్టలేక పురుగుల మందు తిరిగి తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది నిజాలు, ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలు మాట్లాడకుండా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన ఎప్పటి నుంచి రెడ్ బుక్ పరిపాలన ఎక్కడొచ్చింది? కూటమి ప్రభుత్వం ఎక్కడొచ్చింది? కూటమి ప్రభుత్వం ఏర్పడింది 12వ తేదీ. అతను చనిపోయింది 4వ తేదీ రిజల్ట్ వచ్చింది. 5వ తేదీ పురుగుల మందు తాగాడు. 9వ తేదీ మరణించాడు. 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పుడు జరిగింది, అప్పుడు వచ్చింది కూటమి ప్రభుత్వం, అప్పుడు ఏర్పడింది. దానికి ముందు ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు, అంతకు ముందు ఉన్నది మీ పరిపాలన. దాని తర్వాత ఏదైతే గవర్నర్ పరిపాలన ఈ హయాంలో జరిగింది, మీ హయాంలోనే జరిగింది. అతను చావుకి ఏకైక కారణం ఎవరయ్యా అంటే మీరే. సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి అతనికి ఏదో దేశం కోసం పోరాడినట్టు, రాష్ట్రం కోసం పోరాడినట్టు, జాతి కోసం పోరాడినట్టు, మళ్ళీ అతనికి విగ్రహము, మళ్ళీ దాన్ని ఆవిష్కరించడానికి నువ్వు వెళ్ళటం. అసలు నిజంగా అలాంటి వాళ్ళకి పర్మిషన్ ఎలా వేస్తున్నారు? ఎవరు పడితే వాళ్ళు విగ్రహాలను పెట్టుకోవచ్చా? ఎవరు పడితే వాళ్ళు పర్మిషన్లు ఇవ్వచ్చా? ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇలాంటి గల్లీ రౌడీలకి, ఆకు రౌడీలకి, క్రిమినల్స్కి వీళ్ళందరికీ విగ్రహాలతో పెట్టుకుంటూ పోతే దేశం కోసం పోరాడిన వాళ్ళు, రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళు, దేశం కోసం పోరాడిన వాళ్ళు, వాళ్ళకి మర్యాద ఏముంటుంది? సిగ్గు లేకుండా ఇలాంటి చిల్లర వేషాలు, చిల్లర మాటలు ఎందుకు మన పొట్టిరెడ్డి చెప్పు? సిగ్గు అనేది లేదా మనకే? మన బతుక్కి ఒక్క నిజం కూడా మాట్లాడమా మనం? బతుకు జాడ ఛే. జై హింద్.